కర్తవ్యం కాబట్టి వెతికాను తప్ప సీతమ్మని ఆడవాళ్లలో చూసేటప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉన్నారో చూసి నా మనసు కదిలినది నిజమై ఉంటే నా మనసులో వాళ్ళందరూ నిలబడి ఉండాలి. నా మనసు ఎవరి యందు నిలబడలేదు, ఎవ్వరూ జ్ఞాపకం లేరంటే నా మనసులో వారెవ్వరూ కదిలినటువంటి మాట యథార్థం కాదు. సీతమ్మ కొరకు మాత్రమే నేను వెతికాను. నా దోషం ఏముంది? కాబట్టి నా దోషం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు ధర్మలోపం కలగలేదు, నాకు సీతమ్మ దర్శనం అవ్వాలి, కానీ కలగలేదు. ఎందువల్ల కలగలేదని కొంచెం నిరాశపడ్డారు. వెంటనే అనుకున్నారు, అందుకు వింటారు సుందరకాండ. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సబలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అన్నారు. ఎక్కడ నిర్వేదము, నిరాశ, నిస్పృహ, దుఃఖము ఇవన్నీ ఉంటాయో అక్కడ కార్యం ఇక నడవదు, చతికిలబడిపోతుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే అన్నిటికన్నా గొప్ప వరం, గొప్ప లక్ష్మీ కటాక్షం ఏది అంటే ఆ నిర్వేదము ఉండకూడదు. ఎప్పుడు ఏదో దిగులు అనేటటువంటిది మనసులో ఉండకూడదు, పరమోత్సాహంగా ఉండాలి. కాబట్టి అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మయత్తత్ కరోతి సహా తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హేమోత్తమం. కాబట్టి నేను నిర్వేదమును విడిచిపెట్టి మళ్ళీ లంకంతా వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా వెతికొచ్చేసి మళ్ళీ కూర్చున్నారు. చతురంగుళమాత్రోపి నావకాశచ్చ విద్యతే రావణంతఃపురే తస్మిన్ జంకపిర్నజగామసహ. 4 అంగుళములు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశారు. నాకు సీతమ్మ తల్లి దర్శనం కాలేదు. అరే, ఇందుచేత నాకు సీతమ్మ తల్లి దర్శనం కాలేదు? విశేషమైనటువంటి పరివేదనకి లోనైపోయారు. ఇంతసేపు ఇంత ఉత్సాహంతో ఇంత వెతికిన హనుమ బయలుదేరినప్పుడు యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైః వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అని ప్రతిజ్ఞ చేసిన వారు, సీతమ్మ కనపడకపోతే రావణుణ్ణి కట్టి తెస్తానన్నవారు, స్వర్గలోకానికి వెళ్ళి వెతుకుతానన్నవారు నిర్వేదానికి లోనైపోయారు. ఉపాసకునకు అది ఉంటుంది ఎప్పుడు. అరే, నేను ఏమిట్రా ఎక్కలేకపోతున్నానని బెంగ పెట్టేసుకుంటాడు. కాబట్టి ఆయన అన్నారు, అసలు సీతమ్మ తల్లిని రాక్షసులు అపహరించి తీసుకుని వచ్చేటప్పుడు గింజుకోవడంలో తల్లి ఆ రావణాసురుని యొక్క చెర నుండి జారి కింద పడి సముద్రంలో పడిపోతే జలజంతువులు తినేశాయా? లేక ఆవిడ ప్రాణం వదిలేసిందా? రాక్షస స్త్రీలు వండుకు తినేశారా? పాన్పు చేరలేదని కోపగించి రావణుడు చంపేశాడా? తల్లే శరీరాన్ని విడిచిపెట్టేసిందా? లేకపోతే ఎక్కడైనా దూరంగా తిరుగుతోందా? వనములలో ఉండిపోయిందా? నాకు కనపడకుండా దాచిపెట్టాడా? వీడిని బంధించి తీసుకెళ్లి ప్రస్తరవణ పర్వత చక్రమ మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల మీద దగ్గర పారైనా నేనేం చెయ్యాలి అని ఆయన ఒక్కసారి ఆలోచించి, ఇప్పుడు సీతమ్మ కనపడలేదన్న వార్త పట్టుకుని నేను తిరిగి మళ్ళీ ఆ ఉత్తర తీరానికి వెడితే అక్కడ ఉన్న వానరులతో సీతమ్మ కనపడలేదని చెప్తే వెనక్కిడితే సుగ్రీవుడు చంపేస్తానని అక్కడే అంగదుడు వానరులు మరణిస్తారు. వెనక్కి వెళ్ళి చెప్తే మాట నిలబెట్టుకోలేకపోయారని సుగ్రీవుడు మరణిస్తాడు, తార మరణిస్తుంది. ఆ తరువాత వానర కాంతలు, మిగిలిన వానరులు అందరూ కొండల మించి దూకి తలలు బద్దలు కొట్టుకుని చనిపోతారు. తర్వాత లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కనపడలేదని ఆయన శరీరం విడిచిపెడతారు. ఆ తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకేయి, అయోధ్య అందరూ శరీరం విడిచిపెడతారు. 2 వంశముల వారందరూ నాశనమైపోయే ఈ వార్త నేను వెళ్ళి చెప్పి ప్రయోజనం ఏమిటి? కాబట్టి వెళ్ళను, చెప్పను. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే కూర్చుంటాను, చేతిలో కాయో పండో పడిందా తింటాను, లేకపోతే లేదు, లేదా నీళ్లలో ప్రవేశించి శరీరం వదిలేస్తాను. మహాత్ములు అలా విడిచిపెడతారని వింటున్నాను, లేదా ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాననుకున్నారు. ఏ మహానుభావుడు చచ్చిపోయే వాళ్ళని బతికిస్తానన్నాడో ఆ మహానుభావుడే చచ్చిపోతానన్నాడు. అంత నిర్వేదానికి లోనైపోయాడు. ఎందుకంత నిర్వేదం రావాలి? నమస్కార దోషం ఉంది. ఉపాసన కాండ కదండి. హనుమ బయలుదేరే ముందు నమస్కారం చేశారు. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తతోహి వృతే గంతుం దక్షిణాం దిశం అన్నారు మహర్షి. ఆయన నమస్కారంలో మొదటి నమస్కారం సూర్యుడికి చేశారు, గురువు గారికి చెయ్యాలి. అసలు యథార్థంగా మాట్లాడితే మొట్టమొదటి నమస్కారం నిద్ర లేవగానే మొదటి నమస్కారం గురువు గారికి. కాబట్టి ససూర్యాయ గురువు, కాబట్టి మహేంద్రాయ గురువుగారిచ్చిన జ్ఞానం లోపల నిలబడి తదనుగుణంగా తన శరీరంతో బలాన్ని, పౌరుషాన్ని, విక్రమాన్ని, తేజస్సుని, బుద్ధిబలాన్ని ఆవిష్కరించి కార్యం జరగాలంటే ఇంద్రియములకు పటుత్వమని ఇవ్వవలసినటువంటి వాడు మహేంద్రుడు. ఇంద్రుడు అంటే మీరు పురాణంలో ఉన్న ఇంద్రుడు అనుకోకూడదు, వేదంలో ఇంద్రుడు వేరుగా ఉంటాడు. అందుకే
మనం చెప్పేటప్పుడు రుద్రాధ్యాయంలో చమకం చెప్పేటప్పుడు ఒక మంత్రం చెప్తాం ప్రత్యేకంగా. సోమశ్చమ ఇంద్రశ్చమే, ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే, సూర్యశ్చమ ఇంద్రశ్చమే అని అన్ని ఇంద్రుడని చెప్తాం. బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే, త్వష్టాచమ ఇంద్రశ్చమే, ధాతాచమ ఇంద్రశ్చమే, స్వినౌచమ ఇంద్రశ్చమే అని ఇవన్నీ ఇంద్రుడు 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 అన్న శబ్దం వేస్తారంటే ఈ రూపాలలో ఉండి అగ్నిశ్చమ ఇంద్రశ్చమే వీళ్ళందరిగా ఇంద్రుడిగా ఉండి ఫలితాలను ఇస్తారు. తండ్రి కొడుకుని వృద్ధిలోకి తెచ్చినట్టు తెస్తారు. ఆ ఇంద్రుడు నన్ను రక్షించుగాక. కాబట్టి ఆ వేదాంతర్గతమైన ఇంద్రుడికి నమస్కారం చేశారు. నిజం చెప్పాలంటే రామాయణంలో విష్ణు సంకీర్తనం కన్నా వైదికమైన ఇంద్ర సంకీర్తనమే మీకు ఎక్కువ కనబడుతుంది. కావాలంటే మీరు పరిశీలించి చూడండి. కాబట్టి అదిగో అటువంటి ఇంద్రుడు రక్షించుగాక అని సూర్యాయ మహేంద్రాయ పవనాయ తనకి జన్మనిచ్చిన తండ్రి కాబట్టి తండ్రికి నమస్కరించారు. పవనాయ స్వయంభువే చతుర్ముఖ బ్రహ్మగారు మహానుభావుడు తనకి ఆ రోజున వరం ఇచ్చి దేవతల చేత వరం ఇప్పించాడు కాబట్టి తానింత బలాఢ్యుడయ్యాడు. కాబట్టి తనని సృజించినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక నమస్కారం. పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకారగమనేమతిం. సమస్త భూతములు నాకు సహాయం చెయ్యాలి ఈ రామకార్యంలో, అన్నిటికీ నమస్కారం. కానీ తాను దక్షిణ దిక్కుకి వెడుతున్నారు. దక్షిణ దిక్కుకు వెడుతూ దక్షిణాన్ని చూస్తూ వెడుతున్నారు కాబట్టి అటు తిరిగి నమస్కారం చేయకూడదు. దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే కార్యం నడవది. ఎందుకంటే అది యమధర్మరాజు గారికి వెళ్ళిపోతుంది, ఆపదొస్తుంది. కాబట్టి దక్షిణ దిక్కుకి ప్రయాణం కాబట్టి అటు తిరిగి నమస్కారం చేయకూడదు, తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తదోహి వృదే గంతుం దక్షిణాం దక్షిణాదిశం. తూర్పుకి తిరిగి నమస్కారం చేసి దక్షిణానికి తిరిగి శరీరాన్ని పెంచారు అన్నారు. అంటే ఉపాసనలో ఎప్పుడు తూర్పుకి తిరిగే నమస్కారం చేయాలి తప్ప దక్షిణానికి నమస్కారం లేదు. ఒక్క సంధ్యావందనంలో దిగ్దేవతా నమస్కారంలోనే దక్షిణానికి చేస్తాం. కాబట్టి అటువంటి నమస్కారం అక్కడ చేశారు. కానీ సీతమ్మ తల్లికి నమస్కారం చెయ్యలేదు. కారణం ఏమి? నేను సీతమ్మ దర్శనం చేస్తాననుకుని వెతుకుతున్నారు. తాను దర్శనం చేస్తే దొరికేదా, ఆవిడ అనుగ్రహిస్తే ఆవిడ దర్శనం ఇచ్చేదా? ఆవిడ అనుగ్రహించి దర్శనం ఇవ్వాలి తప్ప తాను వెతుకుతానంటే దొరికేదా? ఆవిడ ఆత్మ నేను వెతికి పట్టుకుంటానంటే ఎక్కడ దొరుకుతుంది? ఈశ్వరానుగ్రహం కలిగితే దర్శనం అవుతుంది. అమ్మా నీకు నమస్కరించకుండా వచ్చాను అందుకే కనపట్టలేదు, అమ్మా ఇప్పుడు నమస్కరిస్తానమ్మా అన్నారు. ఇంత చచ్చిపోతానన్న బుద్ధి పుట్టినటువంటి ఆయనకి మళ్ళీ మంచి బుద్ధి ఎలా కలిగింది? అంటే మహర్షి అక్కడ ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు సుందరకాండలో. వినాశే బహువో దోషాః. చనిపోతానన్నవాడు చచ్చిపోయినటువంటి వాడికి అనేకమైన దోషములు పట్టుకుంటాయి. ఆత్మహత్య చేసుకుంటే అక్కడతో పోతుంది అనుకుంటున్నారేమో. కడుపు నిప్పి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు అనుకోండి. కడుపు నిప్పి తట్టుకోలేక ఈశ్వరుడు ఏదో జన్మలో చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ జన్మలో ఇచ్చినటువంటి శిక్ష రూపమైనటువంటి కడుపు నిప్పిని పూర్తిగా అనుభవించకుండా శరీరాన్ని వదిలిపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి 3 నెలలు ఖైదులో పెడితే పారిపోయిన వాడికి ఏడాది వేసినట్టు వచ్చే జన్మలో మళ్ళీ పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కడుపు నిప్పిస్తారు. ఆ కడుపు నిప్పి 5 ఏళ్ళు భరిస్తే దరిద్రం వదిలిపోయేది. కాబట్టి ఆత్మహత్య మహాపాతకం. పైగా శరీరం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆకలేసినా నీళ్ళు వేసినా ఇంకో శరీరాన్ని పట్టుకుని ఆవహించి తింటూ ఉంటాడు, ఆవహించి తాగుతూ ఉంటాడు. తనకి శరీరం లేకుండా పోతుంది, ఇవ్వడు ఈశ్వరుడు, వదిలేస్తారు. అందుకని ఉగ్రభూతములై తిరుగుతారు గాల్లో. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు, ఆమరణ నిరాహార దీక్ష చేయకూడదు. ఆమరణ నిరాహార దీక్ష ఆత్మహత్యా ప్రయత్నం కాదా? వదిలేస్తే చచ్చిపోడు, అరెస్ట్ చేస్తే బతికాడు. కానీ కాబట్టి తనంత తాను వదిలేస్తే చచ్చిపోయాడు. కాబట్టి మహాపాతకం చేసినట్టు ఆమరణ నిరాహార దీక్షలు సనాతన ధర్మమునందు లేవు. ప్రాయోపవేశం చేస్తారు, అది కూడా దోషమే యథార్థానికి. కాబట్టి అదిగో ఆనాడు మహానుభావుడైనటువంటి హనుమ గుర్తించారంటే కారణం ఏమిటి అంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ఉపాసనలో వచ్చిన దోషాన్ని పరమేశ్వరుడు బుద్ధికి తట్టించి దిద్దుతాడు. అందుకే ఆయనకి ఆలోచన వచ్చింది, అరే వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చచ్చిపోతే దోషం వస్తుందిరా, బతికుంటే భద్రాణి పశ్యతి. ఇప్పుడు కాకపోతే 1 గంటకి శుభవార్త వింటాను కాబట్టి నేను మరణించకూడదనుకున్నారు. అలా అనుకోగానే ఆయన దోషం దిద్దబడింది పరమేశ్వరానుగ్రహంతో. ఇప్పుడు సీతమ్మకి నమస్కరించాలి. రాముడికి రాముడిగా నమస్కారం లేదు, శ్రీరాముడిగానే నమస్కారం. మనం సనాతన ధర్మంలో శక్తి సహితుడైన పరమాత్మకి నమస్కరిస్తాం తప్ప శక్తి లేని ఈశ్వరుడికి నమస్కారం చెయ్యం. పక్కన అమ్మవారు ఉండాలి. అందుకే కళ్యాణం ఎప్పుడు చెప్పినా అమ్మవారి పరంగానే. పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం అంటాం కానీ శివ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అలా అనం. అమ్మవారి వైపు నుంచి జీవుడు ఈశ్వరుణ్ణి చేరుతాడు. జీవ బ్రహ్మైక్య సిద్ధి పూర్ణత్వం.
కాబట్టి ఆయన వెంటనే ఒక నమస్కారం చేస్తున్నారు. అశోకవనం కనపడింది ఎదురుగుండా. ఇప్పుడు వెళ్ళలేదు అశోకవనంలోకి. అమ్మకి నమస్కరించి వెడతానన్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్ప్య బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ అశ్వినౌ చ మహాత్మానౌ మరుత శర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభు దాస్యంతి మమయే ఛాన్యే హెదృష్ట్వా పదిగోచరాః అని నమస్కారం చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ శరణాగతి. నమోస్తు అంటూ మొదలుపెట్టారు. నమః నేనా అమ్మా నిన్ను వెతకవలసిన వాణ్ణి, నేను కాదు, నువ్వు దర్శనమివ్వాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణునితో కూడి ఉన్న రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అమ్మా నువ్వు దేవివి, దీవు ప్రకాశిస్తావు, నువ్వు కనపడాలమ్మా. నేనా నిన్ను చూడగలిగిన వాణ్ణి? నేను కాదమ్మా. జనకాత్మజాయై జనక మహారాజు గారు కోరుకుంటే కూతురుగా పుట్టావా అమ్మా? నీ అంత నువ్వు భూమిలోంచి పైకి లేచావు ఉద్ధిత అని. లేచి ఎవరు జనకుడు తనకి కూతురా కాదా, తనకి దొరికిందంతే. ఆయన మహాధర్మాత్ముడు. ఇప్పుడు పెంచచ్చా పెంచకూడదా? దొరికిన పిల్ల నా కూతురని చెప్పచ్చా? అధికారం ఉందా? ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చేతిలో పట్టుకుని అలా నిలబడిపోయాడు. ఈమె నా కూతురు అనొచ్చా అనకూడదా అని. అంతరిక్షే చ వాగుప్త ప్రతిమామ అనుషీకిల అయోధ్యకాండలో సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్తుంది. అప్పుడు అంతరిక్షం పలికింది, ఈమె నరకాంత కాదు, భూమిలోంచి జన్మించింది అయోనిజ అయినా ధర్మయేన తనయా తమా ధర్మము చేత నీకు కుమార్తె, తనకి తాను పేరు పెట్టుకుంది, నా పేరు సీత అందావిడ. జనకుడు పెట్టలేదు, జనకుడికి దొరికింది కాబట్టి జానకి అయింది. అమ్మా జనకుడు నువ్వు దొరుకుతావని భూమి దున్నాడా అమ్మా? యజ్ఞం చేద్దామని భూమి దున్నాడు. యజ్ఞం చేద్దామని భూమి దున్నుతున్నటువంటి జనకుడు భూమిని దున్నడానికి నాగలిని పట్టుకుని దున్నుతుంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచి నీ అంత నువ్వు ప్రకాశించే సీత అని పేరు పెట్టుకుని జనక మహారాజు కుమార్తెగా ప్రకాశించాను కాబట్టి జానకి అని పేరు పెట్టుకుంటున్నానని జనకుడికి కీర్తినిచ్చినట్టుగా నాకు నువ్వు దర్శనమిచ్చి హనుమ జానకీదేవి దర్శనం చేశారన్న కీర్తిని నాకు నువ్వు ఇవ్వాలా? నేను పొందుతానా? అమ్మా నాకు కనపడమ్మా అని నమస్కారం చేశారు. నమస్కరించి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. అమ్మా చంద్రుడికి, రుద్రుడికి, బ్రహ్మగారికి, వాయుదేవుడికి, సమస్తమైన దేవతలకి, భూతములకి అన్నిటికీ నమస్కారం చేస్తున్నాను. అస్మినౌ చ మహాత్మానౌ మృతశ్చర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ ప్రభు దాస్యంతి మమయే ఛాన్యే దృష్ట్వాపది గోచరాః. అగ్ని, అశ్విని దేవతలు సమస్త భూతములు నన్ను అనుగ్రహించుగాక, అమ్మా నాకు దర్శనమగుగాక అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఒక్కసారి ఎదురుగుండా కనపడింది అశోకవనం. కనపడగానే దాంట్లోకి ఒక్క దూకారు. పుష్పావకీర్ణ శిశుభే హనుమాన్ మారుతాత్మజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయోగిరి అంటారు. ఒక్కసారి ఎగిరి ఆ అశోకవనంలోకి దూకి ఎక్కడ చూసినా నల్లటి ఆ మాను కలిగినటువంటి అశోక వృక్షాలు, ఎర్రటి పువ్వులు పూచిన అశోక వృక్షాలు, పెద్ద పెద్ద శిశుపా వృక్షాలు అంటే విరుగుడు మాను కలిగినటువంటి చెట్టు అని. శిశుపా వృక్షం కింద కూర్చుంటే అనారోగ్యం ఉండదు, ప్రత్యేకించి స్త్రీ సంబంధమైన వ్యాధులు రావు, అందుకు కూర్చోబెట్టాడు వాడు అక్కడ శిశుపా వృక్షం కింద. ఆ శిశుపా వృక్షాలు, సరోవరాలు, పెంపుడు జంతువులు, క్రూర మృగాలు ఎక్కడ